Hi, welcome to the show. Hello. So, yes, now we'll be doing the preview for Eliminator, that is between RR versus RCB. సో ఇక్కడ ఇద్దరు రాయల్స్ పోటీ పడబోతున్నారు అండ్ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ మ్యాచ్ అని అనుకోవచ్చు ఈవెన్ బిఫోర్ స్టార్టెడ్ బికాస్ రెండు టీముల్లో ఏదో ఒకటి ఎలిమినేట్ అయితే అయిపోతుంది ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే. అండ్ యా ఆర్ఆర్ గురించి కనుక మాట్లాడుకుంటే ఆర్ఆర్ ఈ మ్యాచ్లోకి గత 4 మ్యాచ్లు ఓడిపోవడము అండ్ లాస్ట్ మ్యాచ్ రద్దవడంతో థర్డ్ పొజిషన్ రావడం వల్ల ఈ మ్యాచ్లో రావడం జరిగింది. అండ్ ఆర్సీబీ గురించి తీసుకుంటే ఆర్సీబీ కన్సిస్టెంట్గా 6 మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్లోకి రావడం జరిగింది. అండ్ సో దిస్ ఈస్ బిట్వీన్ థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్స్ ఇన్ ద టేబుల్. సో ఎస్, దీని మీద మీ కామెంట్స్. డెఫినెట్గా మీరు చెప్పినట్టు ఆర్ఆర్ లాస్ట్ 4 మ్యాచెస్ ఓడిపోయింది, ఇంకా 5th మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. అండ్ అదేవిధంగా ఆర్సీబీ విషయానికి వస్తే డౌన్ ద టేబుల్లో ఉన్న ఆర్సీబీ కంటిన్యూస్గా 6 మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్లోకి రావడం అనేది ఇట్స్ మిరాకిల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే. బికాస్ ఆర్సీబీ వాజ్ నెవర్ ఎయిమ్ టు బీ ఇన్ ద ప్లే ఆఫ్స్. ఆల్మోస్ట్ హాఫ్ ద సీజన్ చూసిన తర్వాత ఆర్సీబీ వాజ్ నెవర్ ఎయిమ్ టు బీ ఇన్ ద ప్లే ఆఫ్స్. కానీ ఇప్పుడు చూస్తే కంటిన్యూస్గా 6 మ్యాచెస్ విన్ అయ్యి ప్లే ఆఫ్స్లోకి రావడం అనేది ఎక్స్ట్రీమ్లీ సూపర్ పర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు. అండ్ లుక్ అట్ దేర్ కాన్ఫిడెన్స్. ఆర్సీబీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయి అండ్ దే ఆర్ ప్లేయింగ్ ఫ్రీ క్రికెట్. ఈవెన్ దో వాళ్ళకు బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా బౌలింగ్ రీసోర్సెస్ అంత స్ట్రాంగ్గా లేవు కంపేర్ టు ఎనీ అదర్ టీమ్. ఈవెన్ దెన్ వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతున్నారు, ప్రతి బ్యాట్స్మెన్ కూడా వచ్చి ఆడుతున్నాడు అంటే లుక్ అట్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, లుక్ అట్ దేర్ పర్ఫార్మెన్స్. మనం లాస్ట్ మ్యాచ్లో చూసాము ఆర్సీబీలో వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్, ఫస్ట్ 6 బ్యాట్స్మెన్ స్కోర్ రన్స్ ఫ్రీలీ అట్ 200 స్ట్రైక్ రేట్. సో దట్ షోస్ దట్ దేర్ బ్యాట్స్మెన్ ఆర్ ఇన్ ఫుల్ ఫామ్ అండ్ దే ఆర్ ఈవెన్ నౌ కంపీటింగ్, రెడీ టు కంపీట్ విత్ ఎనీ టీమ్ దట్ డజంట్ మ్యాటర్, లైక్ కేకేఆర్ కావచ్చు, ఎస్ఆర్హెచ్ కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, నో మ్యాటర్ వాట్. ఎంత బ్యాటింగ్ స్ట్రెంగ్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఆర్సీబీతో ఆడటం అంటే ఇట్స్ రియలీ డిఫికల్ట్. అదర్ టీమ్స్ మస్ట్ బీ స్కేర్డ్ విత్ ద వే ఆర్సీబీ విన్ అయిన మ్యాచెస్ చూస్తే మాత్రం. సో ఇట్స్ గోయింగ్ టు బీ అనదర్ క్రాకర్ ఆఫ్ ద మ్యాచ్ అని మాత్రం చెప్పగలం. ఎస్, అండ్ డెఫినెట్లీ ఇక్కడ పర్టికులర్గా ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ అహ్మదాబాద్లో ఏం జరగబోతుంది అండ్ యా పిచ్ అండ్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి? డెఫినెట్గా అహ్మదాబాద్లో మనం చూసాము ఇట్ సపోర్ట్స్ బోత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ ఈక్వల్గా సపోర్ట్ చేస్తుంది అండ్ దానికి హై స్కోరింగ్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బ్యాటింగ్ ఎవరికైతే స్ట్రెంత్ ఎక్కువ ఉందో వాళ్ళు అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆర్సీబీకి దే హ్యావ్ ఎ ఫుల్ స్ట్రెంగ్త్ ఇన్ దేర్ బ్యాటింగ్ దట్ ఈస్ రియలీ విజిబుల్ ఇన్ లాస్ట్ 6 మ్యాచెస్. ఈ మ్యాచ్లో కూడా ఆర్సీబీకి బ్యాటింగ్ పరంగా అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ దానికి తోడు ఆర్ఆర్ అన్ని మ్యాచెస్ ఓడిపోవడం అనేది అండ్ అహ్మదాబాద్లో ఎలా పర్ఫామ్ చేస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పచ్చు. అండ్ ఆర్ఆర్ విషయానికి వస్తే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో బట్లర్ లేకపోవడం అనేది కొంచెం ఆందోళన కలిగించే విషయం అవుతుంది. అండ్ దానికి తోడు జైస్వాల్ కూడా కంప్లీట్ ఫామ్లో లేడు. సో ఈ మ్యాచ్లో అతని పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆర్ఆర్ హ్యాస్ టు ఫైట్ అ లాట్ టు విన్ దిస్ గేమ్. అండ్ ఈ మ్యాచ్లో ఆర్ఆర్ ఓడిపోతే దే ఆర్ గోయింగ్ టు బీ అవుట్ ఆఫ్ ద సీజన్ అనే చెప్పచ్చు. సో ఇట్స్ గోయింగ్ టు బీ ఈవెన్ మోర్ క్రూషల్ ఫర్ ఆర్ఆర్ టు మెయింటైన్ దేర్ స్ట్రెంగ్స్ అండ్ ప్లే వెల్ ఇన్ ది కండిషన్స్ ఇన్ ది అహ్మదాబాద్. Because Ahmedabad pitch supports both batting and bowling equally. So yeah. అండ్ యా పర్టికులర్గా లైనప్స్ గురించి మాట్లాడుకుంటే లైనప్స్లో చేంజెస్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఐ థింక్ పెద్దగా చేంజెస్ అయితే ఏం చేయకపోవచ్చు. ఆర్సీబీ అయితే చేంజెస్ చేయరు బికాస్ దే ఆర్ బీన్ విన్నింగ్ దిస్ విత్ ద సేమ్ టీమ్. కాబట్టి ఐ థింక్ దే డోంట్ డూ మచ్ ఆఫ్ ఎ చేంజెస్. అండ్ మ్యాక్స్వెల్ ఫామ్లోకి రావడం ఈజ్ ఎ గుడ్ సైన్. నాట్ విత్ బ్యాటింగ్ బట్ విత్ బౌలింగ్. ఫస్ట్ బాల్ వికెట్ తీశాడు లాస్ట్ మ్యాచ్లో. ఐ థింక్ హీ వాజ్ ద టర్నింగ్ పాయింట్ అనే చెప్పచ్చు. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా మ్యాక్స్వెల్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆర్సీబీకి ఎక్కువ చేంజెస్ అయితే మనం చూడబోము. దానికి తోడు స్పిన్ అటాక్ కూడా మ్యాక్స్వెల్ ఆడటంతో స్ట్రెంగ్తన్ అయింది ఆర్సీబీకి. బికాజ్ స్వప్నిల్ ఒక రకంగా బాగా బౌలింగ్ చేస్తున్నాడు, దానికి తోడు కర్న్ బౌలింగ్ చేస్తున్నాడు, దానికి తోడు
మ్యాక్స్వెల్ కూడా ఆప్షన్ ఉంది. సో దేవర్ ఏబుల్ టు కవర్ ద స్పిన్ అటాక్. ఒకరు ఫెయిల్యూర్ అయినా కూడా ఇంకొకరు వచ్చి వాళ్ళ చేత ఎక్స్పెరిమెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్సీబీ ఒక రకంగా చూస్తే దేర్ స్పిన్ అటాక్ని దేవర్ ఏబుల్ టు స్ట్రెంగ్థెన్ బై బ్రింగింగ్ మ్యాక్స్వెల్ ఇన్. అండ్ బ్యాటింగ్ కూడా యూ నెవర్ నో, మ్యాక్స్వెల్ ఆడటం స్టార్ట్ చేశారంటే హీ గోస్ క్రేజీ. కాబట్టి ఐ థింక్ లైనప్లో అయితే ఆర్సీబీ పరంగా ఏ చేంజెస్ అయితే చేయరు. బట్ ఆర్ఆర్ విషయానికి వస్తే ఐ థింక్ ఓపెనింగ్లో బట్లర్ ప్లేస్లో వేరే ఇంకొక బ్యాట్స్మెన్ని తీసుకొని రావాల్సి ఉంటుంది. బట్ శాంసన్ కెన్ ప్లే దట్ ఇన్నింగ్స్ అండ్ దే కెన్ ప్లే అన్ అడిషనల్ ప్లేయర్ ఇన్ ది మిడిల్ ఆర్డర్ లైక్ హెట్మార్ని తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ యా, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి రియలీ ఇంట్రెస్టింగ్. ఆర్ఆర్ ఏ విధంగా తన లైటప్ని చేంజెస్ చేసుకుంటుంది అనేది చూడాలి. ఒకవేళ బట్లర్ ఉండింటే ఆ స్ట్రాంగ్ ఉండేది, బట్ బట్లర్ లేకపోవడం వాళ్ళకు కొంచెం నిరాశ కలిగించే విషయంలాగా అనిపిస్తుంది. ఎస్, ఈ మ్యాచ్ వరకు వచ్చేసరికి డెఫినెట్లీ ఆర్సీబీకి వాళ్ళ లైనప్ ఏదైతే ఉందో అది సార్టెడ్ అని అనుకోవచ్చు. అండ్ ఆర్ఆర్కి కాస్త సమస్యలు ఉన్నాయి బికాజ్ జాస్ బట్లర్ అవైలబుల్ ఉన్నట్లేదు. సో లాస్ట్ మ్యాచ్ కనుక తీసుకుంటే టామ్ కోహ్లర్ క్యాడ్మోర్ని ఆడించారు అండ్ అది సక్సెస్ అవ్వలేదు. సో ఈ మ్యాచ్లో కూడా టామ్ కోహ్లర్ క్యాడ్మోర్ తోటి వెళ్ళడం జరుగుతుందా లేదా వేరే ఆప్షన్స్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేస్తారంటారా? ఆర్ఆర్ లైనప్ విషయానికి వస్తే ఓపెనింగ్లో శాంసన్ అండ్ జైస్వాల్ చేస్తే బెటర్. అండ్ ప్రాబ్లీ ఫస్ట్ డౌన్ ఆర్ సెకండ్ డౌన్ రియాన్ పరాగ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ఈ మిడిల్ ఆర్డర్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా హెట్మాయర్ని తీసుకొని రావాలి వాళ్ళు ఈ మ్యాచ్లో, రాదర్ దాన్ గివింగ్ అన్ ఓపెనింగ్ ఆప్షన్ ఇంటర్నేషనల్ ప్లేయర్ కాకుండా మిడిల్ ఆర్డర్లో కనుక రామన్ పవల్తో పాటు హెట్మాయర్ కనుక యాడ్ అయితే వాళ్ళ మిడిల్ ఆర్డర్ స్ట్రెంగ్తెన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో దిస్ ఇస్ హౌ దే కెన్ ఫిక్స్ దేర్ బ్యాటింగ్ ఆర్డర్ అని అనిపిస్తుంది. ఎస్, డెఫినెట్లీ. అండ్ రామన్ పవల్ కనుక గురించి మాట్లాడుకుంటే డెఫినెట్లీ హెట్మయర్ లేదా రామన్ పవల్ ఎవరో ఇద్దరిలో ఒకరే ఆడుతున్నారు అండ్ ఇద్దరు ఆడే అవకాశం చాలా రేర్గా ఉండింది. అండ్ ఈ మ్యాచ్ ఛాన్స్ కూడా ఉంది. బట్ మనకు తెలుసు రోమన్ పవల్ టాప్ ఆఫ్ ద ఆర్డర్ అంటే టాప్ 4లో ఆడే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ హెట్మయర్ ఎలాగో ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో హిట్టింగ్ ఆడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇద్దరిని యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎస్, ఆర్ఆర్కి కాస్త ఇబ్బందులు ఉన్నాయని అనుకోవచ్చు బికాజ్ ఆ లైనప్ చాలా సార్టెడ్ లేదు అండ్ వాళ్ళు కన్సిస్టెంట్గా గత 4 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు కాబట్టి. సో ఈ మ్యాచ్లో కనుక తీసుకుంటే కీ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు? ఐ థింక్ కీ ప్లేయర్స్ ఈ మ్యాచ్కి వస్తే ఆర్సీబీ పరంగా చూస్తే డెఫినెట్గా విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెస్, మ్యాక్స్వెల్ అండ్ దానికి తోడు సిరాజ్. సో ఈ నలుగురు ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ టు పుట్ ఏ హై స్కోర్, దీస్ ప్లేయర్స్ హ్యావ్ టు పర్ఫామ్ వెల్. అండ్ వీళ్ళకి తోడుగా కనుక క్యామరన్ గ్రీన్ ఆడగలిగితే ఇంకా ఆర్సీబీకి తిరుగులేదనే చెప్పచ్చు. అండ్ అలాగే ఆర్ఆర్ విషయానికి వస్తే సంజు శాంసన్, జైస్వాల్, రియాన్ పరాగ్ అండ్ వీళ్ళకు తోడుగా చహాల్ డెఫినెట్గా హ్యాస్ టు ప్లే. ఎందుకు లాస్ట్ మ్యాచ్లో ఎందుకు అతన్ని లిస్ట్ చేయలేదో తెలియదు కానీ బట్ హీ వాజ్ పార్ట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ప్లేయర్. కాబట్టి ఈ నలుగురు మాత్రం ఆర్ఆర్కి చాలా ఇంపార్టెంట్ టు విన్ దిస్ గేమ్. ఎస్, డెఫినెట్లీ. అండ్ ప్రిడిక్షన్స్ పరంగా తీసుకుంటే ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? ఐ థింక్ ఇట్ ఈస్ రియలీ క్లియర్లీ విజిబుల్. మీరు ఇందాక చెప్పినట్టు ఆర్ఆర్ అన్ని మ్యాచెస్ ఓడిపోయింది, చివరి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది అండ్ దే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వర్ సో లో. ఎందుకంటే వాళ్ళు సీజన్ స్టార్ట్ చేసినప్పుడు దే వర్ ఇన్ 1 and 2 అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద సీజన్ వచ్చేసరికి దే వర్ ఈవెన్ స్ట్రగ్లింగ్ టు బీ పార్ట్ ఆఫ్ ద ప్లే ఆఫ్స్. అటువంటి పొజిషన్ని తెచ్చుకున్నారు. దట్ ఈస్ క్లియర్లీ విజిబుల్ హౌ దే ఆర్ ల్యాక్ ఇన్ కాన్ఫిడెన్స్. అదే ఆర్సీబీ విషయానికి వస్తే వాళ్ళు కంటిన్యూస్గా 6 మ్యాచెస్ గెలిచారు అండ్ దెన్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ హై ఉన్నాయి. ఎవరీ బ్యాట్స్మెన్ ఇన్ ది ఆర్సీబీ ఆర్ ఇన్ గుడ్ ఫామ్. కాబట్టి ఐ థింక్ ఆర్సీబీకి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ మ్యాచ్లో గెలవడం. అండ్ ఒకవేళ ఆర్సీబీ కనుక ఈ మ్యాచ్లో గెలిచింది అంటే నో సర్ప్రైజ్, వీ విల్ సీ ఎ ఫైనల్ బిట్వీన్ SRH అండ్ ఆర్సీబీ. సో ఇట్స్ సూపర్ ఎక్సైటింగ్. ఐఎమ్ స్లైట్లీ గోయింగ్ విత్ ఆర్సీబీ ఇన్ దిస్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఎస్, డెఫినెట్లీ ఆర్సీబీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు గెలిస్తే మాత్రం డెఫినెట్లీ SRH అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ క్వాలిఫైర్ 2 అని అనుకోవచ్చు ఒకవేళ గెలిస్తే. అండ్ ఆర్ఆర్ కూడా డెఫినెట్లీ ఛాన్సెస్ ఉంటాయి బికాస్ దే ఆర్ కన్సిస్టెంట్లీ విన్నింగ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సీజన్. అండ్ ఎండింగ్లో వరకు వచ్చేసరికి చాలా ఇష్యూస్ వచ్చాయి అనుకోవచ్చు. బట్ ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు వెన్యూ చేంజ్ అవ్వడం ద్వారా వచ్చాయి. అండ్
దానికి తోడు అవే మ్యాచెస్లో కూడా కాస్త ఓడిపోవడం చూసాము. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ మ్యాచ్ న్యూట్రల్ వెన్యూలో ఆడుతున్నారు అండ్ ఇద్దరికి అడ్వాంటేజెస్ అయితే ఉండకపోయే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్లీ ఈ టీమ్స్ కనుక మాట్లాడుకుంటే రెండు టీమ్స్ ఈవెన్గా ఉంటాయి అనుకోవచ్చు. బ్యాటింగ్ లైనప్ యాజ్ వెల్ యాజ్ బౌలింగ్ లైనప్ తీసుకుంటే బారింగ్ బట్లర్ అవైలబుల్లో లేకపోవడం అనేది ఒక కన్సర్న్ అయినప్పటికీ ఆర్ఆర్ ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఓవరాల్గా ఈ మ్యాచ్ కనుక మాట్లాడుకుంటే డెఫినెట్లీ ఒక చాలా మంచి మ్యాచ్ అవుతుంది ఈ సీజన్లో అని అనుకోవచ్చు. అండ్ మనం చూసాం ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే మీద చాలా గట్టి పోటీ ఇచ్చి గెలిచి ఈ మ్యాచ్లో రావడం జరిగింది. అండ్ వాళ్ళు డెఫినెట్లీ ప్లే ఆఫ్స్ మ్యాచ్ కాబట్టి చాలా హోప్స్ అయితే హైలో పెట్టుకొని ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ ఎనర్జీస్ కూడా ఎక్కువ స్పెండ్ చేస్తారని అనుకోవచ్చు. అండ్ విరాట్ కోహ్లీ చూసాం మనం చాలా అగ్రెసివ్గా ఉన్నారు లాస్ట్ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ అగ్రెషన్ అనేది ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ స్కోర్స్ అనేటివి మాట్లాడుకుంటే హై వచ్చిన ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్గా ఉంటాయి, అందులో డౌట్ లేదు. బికాజ్ విరాట్ కోహ్లీ ద వే దట్ హీస్ ప్లేయింగ్ ఇన్ లాస్ట్ 4 మ్యాచెస్లో చూస్తే చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. అంతకుముందు ప్రాబ్లీ 150 స్ట్రైక్ రేట్తో ఆడే అతను ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ రీచింగ్ టు 200. సో దట్ షోస్ దట్ హీ ఈస్ రియలీ క్లియర్ ఇన్ హిజ్ మైండ్ సెట్ అండ్ దెన్ హీ ఈస్ గోయింగ్ ఆఫ్టర్ ద బౌలర్స్. లాస్ట్ మ్యాచ్లో కూడా మనం సిఎస్కేతో కూడా చూసాము ఎంత మంచి స్ట్రాంగ్ మొమెంటం, ఎంత మంచి స్టార్ట్ ఇచ్చాడో ఇన్నింగ్స్కి. కాబట్టి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ హై స్కోరింగ్ అండ్ విరాట్ కోహ్లీ ఈస్ గోయింగ్ టు బీ వెరీ కీ ఫర్ ఆర్సీబీ టు విన్ దిస్ మ్యాచ్. ఎస్ డెఫినెట్లీ. అండ్ ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ బోత్ టీమ్స్. అండ్ డెఫినెట్లీ టైటిల్ కానీ ఏం చేయాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక విధంగా తీసుకుంటే ఇది డెఫినెట్లీ నాకౌట్ గేమ్ అండ్ గెలవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఎస్, దట్ ఈస్ ప్రివ్యూ ఫర్ దిస్ మ్యాచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.